రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి. సామాన్య ప్రజలు కొనాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఇప్పుడైతే పప్పులు ఉప్పులకు ధరలు అయితే ఆకాశాన్ని అంటిన పరిస్థితి. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి. చూడొచ్చు, మనం ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాం. సూపర్ మార్కెట్లకు సంబంధించి పప్పు దినుసులకు సంబంధించి ఇక్కడ స్టోరేజ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రోజువారీగా ఇక్కడ గిరాకీ గతానికంటే ఈసారి దానికి సంబంధించిన గిరాకీ తక్కువనే అవుతుంది. ఎందుకంటే ధరలు ఆకాశాన్ని అంటడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కొనుగోలుదారులు ఉన్నారు. ప్రతినిత్యం సూపర్ మార్కెట్కి వచ్చే వాళ్ళు వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఒక్కో కేజీకి తొగరపప్పు కానీ, అదేవిధంగా మినపప్పు కానీ, శనగపప్పు కానీ, వీటి అన్నింటిపైన ఎంత ధరలు పెరిగాయనే అంశానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, ఇక్కడ ఏదైతే యుద్ధం ఎఫెక్ట్ వల్ల గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు సామాన్య ప్రజలు, ధరలు ఆకాశాన్ని. ఇప్పుడేమో బియ్యం ధరలు కూడా పెరిగిన పరిస్థితి గతంలో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు పప్పు దినుసులకు సంబంధించి ధరలు అయితే పెరిగిన పరిస్థితి. ఎట్లా పెరిగినాయి? ఈ యుద్ధం వలన చాలా మనకు రేట్లు బాగా పెరిగినాయండి. దాదాపు 20 రూపాయలు పెరిగినాయి. ఆయిల్ వచ్చేసి మనకు 30 రూపీస్ దాకా పెరిగినాయి ఆయిల్. సోప్స్ కూడా 10 రూపాయలు 15 రూపాయలు పెరిగినాయి సోప్స్. మళ్ళీ నిత్యావసర వస్తువులు చాలా అన్నిటికీ పెరిగినాయి. అంటే కామన్గా రోజువారీగా మీరు కొనుక్కునేటప్పుడు ఎంత రోజువారీగా ఆయిల్ పప్పులు బాగా పెరిగినాయి. అవి అంటే దాదాపు అంటే 30 రూపీస్ మినిమం 30 రూపీస్ పెరిగినాయి. ఆయిల్ కూడా పెరిగినాయి, సబ్బులు కూడా పెరిగినాయి, మన ఏంటి పప్పులు కూడా పెరిగినాయి. అవి కూడా ప్రధానంగా సామాన్య ప్రజలు కొనాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి షాప్ నిర్వాహకులు అయితే ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా ఏ వస్తువులకు ధరలు అధికంగా అయ్యాయనే అంశానికి సంబంధించి చెప్పండి. మీ పేరేంటి? మీరు ఈ షాప్ నిర్వహించబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? హలో అండి, నా పేరు ఉదయ్ కుమార్ అండి. మాది యూమార్ట్ సూపర్ మార్కెట్ నిజామాబాద్. మేము ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక్ నగర్ రామరాజ్ కార్టన్ ఎదురుగా మా స్టోర్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసేసి మన యుద్ధం ఎఫెక్ట్ వల్ల చాలా ఐటమ్స్ అయితే చాలా వస్తువులు చాలా పెరిగాయండి. దానిలో ముఖ్యంగా నూనెలు, వంట నూనెలు, ప్రతి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ప్రతి వస్తువు పెరిగింది. అలాగే క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ప్రతి రా మెటీరియల్ నుంచి తయారయ్యే ప్రతి ఐటమ్ అండి. అంటే ఈవెన్ ఈరోజు డియోడ్రెంట్స్ కానీ, సర్ఫ్ కానీ, లిక్విడ్స్ కానీ ఒక్కో కేజీ సర్ఫ్కు మినిమం 10 to 15 రూపీస్ అట్లా పెరిగిందండి. అలాగే ఇప్పుడు క్రాప్ లేకపోయేసరికి, వర్షం లేకపోయేసరికి రైస్ పైన క్వింటాల్కు 1200 నుంచి 1500 రూపాయలు ఎఫెక్ట్ పడ్డదండి. అంటే మేము క్యాజువల్గా పరిస్థితి ఎలా ఉంది? చాలా అండి, చాలా పెరిగినాయండి. ఈరోజు కందిపప్పు వచ్చేసి కేజీకి 15 నుంచి 20 రూపాయలు పెరిగింది. మినపప్పు 30 రూపాయలు పెరిగింది. శనగపప్పుకు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. పెసరపప్పు కూడా పెరిగింది. ఇలా ఎఫెక్ట్ కావడం నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల లోపల ఇదే మొదటిసారి అండి. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు, ఒక పప్పు దినుసు పెరగడం, దానికి సంబంధించిన పిండిలు, రవ్వ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి కదా? అవునండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే శనగపిండిని కావాలంటే శనగపప్పు అండి, శనగపప్పు నుంచి కాబట్టి దానికి పెరిగింది. అలాగే గోధుమల నుంచి గోధుమ రవ్వ వస్తుంది కాబట్టి పెరిగింది. అలా ప్రతి ఒక్కటి పెరిగేసరికి దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఐటమ్ కూడా పెరిగిపోతుందండి. కస్టమర్తో కూడా చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మాకు కూడా. కాబట్టి మేము కూడా కొన్ని మార్జిన్ తక్కువ చేసుకొని మేము ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. దాని ఎఫెక్ట్ మాకు కూడా చాలా పడుతుందండి. అంటే మీ వ్యాపారం పైన కూడా లాభాలు తగ్గడంతో పాటు రోజువారీగా ఒక వ్యక్తి సామాన్య పౌరుడు ఒక 2 కిలోలు కొనుక్కపోయేది 1 కిలో కొనుక్కున్న పరిస్థితి ఏర్పడుతుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు వచ్చిన కస్టమర్ ఇప్పుడు సార్ ఉన్నారు, 2 కేజీలు కందిపప్పు తీసుకుని కేజీ తీసుకున్నారు. అలాగే కేజీ మేము ఇంతకుముందు 10 రూపాయలు మార్జిన్ తీసుకుని ఇచ్చేది ఇప్పుడు 5 రూపాయలు మార్జిన్ తీసుకుంటాము. అంటే మాకు ఒక పరంగా సేల్ దెబ్బతింటుంది, ఇంకో పరంగా మార్జిన్ కూడా మాకు దెబ్బతింటుంది. ఎందుకంటే ఈరోజు కస్టమర్ మాకు ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు రావాలి అంటే ఖచ్చితంగా ఆ బటన్ వాళ్ళకు కూడా పడుతుంది. ఈరోజు షుగరే చూడండి, ఈరోజు షుగర్ మార్కెట్ 50 రూపీస్ ఉందండి. 40 రూపాయలు. ఒక 15 days బ్యాక్ మేము 40 రూపాయలు కేజీ అమ్మినాం. ఈరోజు 50 రూపాయలు, 10 రూపాయలు పెరిగిపోయింది. ఆ విధంగా ఉందండి, చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కటి నిత్య సరుకులన్నీ పెరుగుతున్నాయండి. మొత్తానికి చూసుకోవచ్చు, మనం ఈ సూపర్ మార్కెట్లకు సంబంధించి శనగపప్పు 1 కేజీ 465 రూపాయలు ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించి ధరలు అయితే ఆకాశాన్ని అంటినాయని చెప్తున్నారు. ప్రధానంగా శనగపప్పు, తొగరపప్పు, పెసరపప్పు, మినపప్పు, వాటితో పాటు గోధుమలు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, షుగరు, వీటన్నింటి కూడా అధికంగా ధరలు పెరిగాయి. ఒక 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కేజీ వెంబడి ధరలు పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. దాంతోపాటు మా షాపు నిర్వహణ కూడా కొంచెం భారం పడుతుంది. ఎందుకంటే అత్యధికంగా ధరలు పెరగడం వల్ల ఒక సామాన్య కస్టమరు 2 కేజీల పప్పు
కొనుక్కెళ్ళేది ఒక కేజీకి కొనుక్కపోవడం వల్ల దానివల్ల మాకు 10 రూపాయలు మార్జిన్ వచ్చేది, దానివల్ల మార్జిన్ కూడా రాకుండా పోతుంది. మేము ఒక కస్టమర్కు ఒక కేజీ అమ్మడం వల్ల పూర్తి స్థాయిలో మేము 5 రూపాయలు మార్జిన్ చూసుకొని ఇస్తున్నాం. వ్యాపారం కూడా దెబ్బతింది. దాంతోపాటు బియ్యం కూడా 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు కూడా ధరలు పెరిగినాయి. గతంలో నూనె దినుసులకు సంబంధించి పెరిగినప్పటికీ ఈసారి మాత్రము పప్పు దినుసులు, బియ్యము, షుగర్ లాంటి నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరగడంతో సామాన్య ప్రజలకు నడ్డి విరిచిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు షాపు నిర్వహణ కూడా, ఎందుకంటే కస్టమర్లు కొనుక్కెళ్ళేది తక్కువ కొనుక్కపోవడం వల్ల షాపు నిర్వాహకులు కూడా కష్టమవుతుందని చెప్పి షాపు నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు నిత్యావసర సరుకులు రోజువారీగా తీసుకెళ్లే వారి పరిస్థితి ఇబ్బందిలో పాలవుతుంది. ఎందుకంటే వారికి ఒక టార్గెట్ ఉంటుంది. చిన్న మధ్యతరగతి కుటుంబాలు జీవనం సాగించాలంటే వారికి సంబంధించిన జీతంలో ఒక భాగము నిత్యావసర సరుకులు, మరో భాగము ఇంటికి ఖర్చులకు సంబంధించి పెట్టుకుంటున్న పరిస్థితులు. అందులో భాగంగా నిత్యావసర సరుకులు పెరగడంతో ఇంటికి సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వినియోగదారులు చెప్తున్న పరిస్థితి.